జయసుధ రాజకీయాలు కొత్త కాదండి. ఆమె ఆల్రెడీ 2016లోనే తెలుగుదేశంలో జాయిన్ అయింది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి, అంతకుముందు కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆమె సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచింది. రాజశేఖర రెడ్డి ఆమెకు సీట్ ఇచ్చారు. ఎందుకంటే ఆమెకు కూడా కొంత క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్ అవన్నీ ఉంది కాబట్టి సికింద్రాబాద్ సీట్ ఇచ్చారు. అయితే దాని తర్వాత ఆమె తెలుగుదేశంలో జాయిన్ అయింది 2016లో. దాని తర్వాత 2019లో మళ్ళీ వైసీపీలో జాయిన్ అయింది. దాని తర్వాత మళ్ళీ కొద్ది రోజులు సైలెంట్గా ఉండి మళ్ళీ బీజేపీలో జాయిన్ అవుతుందని ఆ మధ్య పుకార్లు కూడా వచ్చాయి, ట్రై చేస్తున్నట్టుగా బీజేపీలో. ఆ తర్వాత కాంగ్రెస్లోనే మళ్ళీ జాయిన్ అవ్వబోతుంది, కాంగ్రెస్ నాయకులు కూడా ఆమెని పిలిపిస్తున్నారని ఒక వార్త వచ్చింది. ముఖ్యంగా ఇక్కడ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమెను దింపబోతున్నారు అనేది వార్త వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా వైసీపీలోకే జాయిన్ అవ్వబోతుంది. జగన్తో భేటీ కూడా అయిందని ఒక వార్త నెట్ నుంచి వైరల్ అవుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఆమె జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ని విమర్శించింది. దిష్టి వ్యాఖ్యలు, నిజానికి దిష్టి వ్యాఖ్యలు ఆయన ఎప్పుడో లాస్ట్ మంత్ ఎప్పుడో చేశాడు. దాని తర్వాత లేటుగా వీళ్ళందరూ కూడా ఆయన్ని ఖండించి మళ్ళీ హఠాత్తుగా బటన్ నొక్కితే సైలెంట్ అయిపోయినట్టు సైలెంట్ అయిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇక్కడ గట్టిగా ఆయన్ని చాలా తీవ్రంగా ఆయన సినిమాలు కూడా ఆడనివ్వమని ప్రతిజ్ఞ చేసిన వ్యక్తి తెలంగాణకి ఇక్కడ పులిలాగా అరిసే పిల్లిలాగా అయిపోయాడు. అక్కడికి పోయి అదంతా లేదు, నా క్లోజ్ ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ అప్పుడేదో పరిస్థితులు వ్యాఖ్యలు చేశానని చెప్పేశాడు. సో అంతా అణిగిపోయి బీఆర్ఎస్ వాళ్ళు కూడా అసలు పెద్దగా ఏమీ దాని మీద విమర్శలు చేయలేదు. అలాంటిది సడన్గా జయసుధ అందరూ సైలెంట్ అయిపోయినాక ఈమెందుకు పవన్ కళ్యాణ్ విమర్శించింది అంటే ఈమె ఏదో వైసీపీలోకి వెళ్ళబోతుంది అని ఊహాగానాలు బయలుదేరాయండి. కాకపోతే ఏంటంటే దీంట్లో కొంత నిజం కూడా ఉంది. ఎందుకంటే ఆమెకి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉంది. రెండోది ఆమెది నేటివ్ ప్లేస్ కృష్ణా జిల్లా కాబట్టి కృష్ణా జిల్లా నుంచి పోటీ చేద్దాం ఈసారి వైసీపీలో. ఎందుకంటే ఆమె తెలంగాణ హైదరాబాద్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేసింది. ఇప్పుడు ఆమె సొంత ఊరు అక్కడికి వెళ్ళి పోటీ చేద్దాం అనేది ఆమెకి ఉండొచ్చు. మామూలుగా ఏంటంటే మనకి సినిమా వాళ్ళకి ఒక యాక్టివ్గా ఉన్నప్పుడు రాజకీయాల వైపు రావడం తక్కువ. కొంత రిటైర్డ్ అయిపోయి లేకపోతే కెరీర్ కొంత వీక్ అయిపోయినాక వాళ్ళకి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ రాజకీయాలు. సినిమాలకి రాజకీయాలకి అవినవ సంబంధం మనకి సౌత్లో బాగా ఎక్కువ. మనకు తెలుసు, ఇక్కడ ఎన్టీ రామారావు కావచ్చు, అక్కడ అంతకుముందు నుంచి ఎంజి రామచంద్రన్, అంతకుముందు కూడా కరుణానిధి, ఎంజి రామచంద్రన్, వీళ్ళు అంతకుముందు అన్నాదురై. అక్కడ సినిమాకి రాజకీయాలకి 1930 నుంచి అంటే ఇండిపెండెన్స్ రాకముందు నుంచి కూడా రాజకీయ సినిమా అనేది తమిళ్లో ఎక్కువ అనమాట, తెలుగు కంటే కూడా. మనకు కూడా రైతు బిడ్డ లాంటిది పొలిటికల్ సినిమానే. అంటే అప్పటి జాతీయ రాజకీయాలకు అనుగుణంగా సినిమాలు కూడా తీసిన చరిత్ర ఉంది మన ముఖ్యంగా సౌత్ ఇండియాలో. అందువల్ల సినిమా తారలు రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద విషయం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఎన్టీఆర్ రావడం వల్ల కావచ్చు, కమ్మాల సెక్షన్ బలంగా సినిమా ఇండస్ట్రీలో ఉండడం వల్ల కావచ్చు, మెజారిటీ సినిమా స్టార్లు తెలుగుదేశంతోనే ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు, ఇప్పుడు కూడా తెలుగుదేశంతోనే ప్రధానంగా ఉన్నారు. కాకపోతే కాంగ్రెస్ కూడా కొంత ట్రై చేసింది. రాజశేఖర రెడ్డి పీరియడ్లో పెద్దగా రాలేదు. నిజానికి ఒక సిసి రెడ్డి మాత్రమే ఉండేవాడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉండేవాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో. ఆ తర్వాత జగన్కి అసలు ముందు నుంచి కూడా సినిమా వాళ్ళ పట్ల అతనికి ఇంట్రెస్ట్ లేదు. పైగా వాళ్ళకి చిన్న జలక్ ఇద్దామని, షాక్ ఇద్దామనేది కూడా ట్రై చేశాడు, కొంత ఇబ్బంది కూడా పెట్టాడు. సో ఈ క్రమంలో మళ్ళీ ఒక సినిమా అంటే అంతకుముందు చిరంజీవి పార్టీ పెట్టాడు, ప్రజారాజ్యం అయ్యింది, మళ్ళీ చిరంజీవి కాంగ్రెస్లోకి వెళ్ళాడు. ఆయన రాజకీయాల నుంచి విరమించుకొని మళ్ళీ బ్యాక్ టు ద పెవిలియన్ లాగా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు. అయితే చిరంజీవి వల్ల ఇంకొక స్టార్ తయారయ్యి మళ్ళీ పొలిటికల్ స్టార్ అయ్యాడు.